కాంగ్రెస్ లో కొండా ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. రాయబారానికి దిగిన కొండ మురళి కూడా తగ్గేదే లేదన్నట్టుగా కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తన బిడ్డ ప్లాన్ ఏ ప్రకారం వ్యాఖ్యలు చేసిందని, ప్లాన్ బి ఏంటో తెలియదన్నారు. తాము కాంగ్రెస్ ను వీడేది లేదన్నారు కొండ మురళి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకపై సంపూర్ణ విశ్వాసం ఉందని, క్రమశిక్షణ కమిటీ నివేదికపై హైకమాండ్ నిర్ణయం వెలువడే వరకు ఏమీ మాట్లాడనని కొండ మురళి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు నర్రా విజయ్ గారు, అనలిస్ట్, అదేవిధంగా అందం రామరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా వెంకట్ నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. ముందుగా విజయ్ గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, గత కొన్ని రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు కొండ సుస్మిత వ్యాఖ్యలు, ఇప్పుడు కొండ సురేఖ కథ ఏ విధంగా చుట్టుకుందో మీరు చూస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ప్లాన్ ఏ ప్రకారం నా బిడ్డ మాట్లాడింది, ప్లాన్ బి ఏంటో నాకు తెలియదు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మీద పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళు సమాధానం వెలువరించే వరకు నేను ఇంతవరకు అప్పటివరకు ఏం మాట్లాడినట్టు కూడా కొండ మురళి వ్యాఖ్యించే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన ప్రభావం పడే అవకాశం ఉంది? బర్తరఫ్ చేయకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? బర్తరఫ్ సంబంధించి ముఖ్యంగా సస్పెన్షన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. క్యాబినెట్ నుంచి తగ్గించే అవకాశం ఉంటుంది ఒకవేళ యాక్షన్ తీసుకుంటే. నిన్న యాక్షన్ వరకు ఇప్పుడు పార్టీ హైకమాండ్ చేతుల్లో పెట్టడం జరిగింది. పార్టీ హైకమాండ్ ఇప్పటికే లండన్ వాస్తవానికి చేసినటువంటి ఆరోపణ పచ్చ కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్ అంటే దాదాపు వాళ్ళు చెప్పుకున్నట్టు తెలుగుదేశం కాంగ్రెస్ లోనే తెలుగుదేశం చంద్రబాబు వర్గము, అదేవిధంగా ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం అనే లెవెల్ మీడియాలో కూడా వాళ్ళకి సంబంధించిన మీడియాలో కానీ ఏదైనా ఆ రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి అంశం. వాళ్ళ ఆరోపణ అక్కడి నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు లండన్ నుంచి వచ్చే లోపే ఇవి మీద యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి భావించిండ్రు. ముఖ్యమంత్రి కూడా తన వర్గానికి సంబంధించినటువంటి వలస వచ్చినటువంటి 15 మంది ఎమ్మెల్యేలతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి యాక్షన్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అది కూడా తప్పే, క్రమశిక్షణ ఉల్లంఘనే. ఒక 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి విచారణ జరుగుతుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాల్సినటువంటి, నిజంగానే క్రమశిక్షణ గల పార్టీ అయితే ఆ రకంగా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి నోటీసు, ఆ తర్వాత సమాధానము, కూతురు తప్పు చేస్తే తల్లికి ఏం సంబంధం నాకు అని వీళ్ళు వాదన ముందు పెట్టడం. అది ప్లాన్ ఏ ప్రకారం ఇది జరిగింది. ఇప్పుడు హైకమాండ్ దగ్గర పోయింది. నిన్న మీటింగ్ అయినటువంటి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి చివరి మరో ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మేము నిన్న ప్రయత్నం కూడా ఏంది, వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి శ్రీధర్ బాబు వీళ్ళంతా సమావేశమై అపరాండ్ తెలుగుదేశం పార్టీ అపరాండ్ సాధించింది కాంగ్రెస్ పార్టీలో అనే ఇమేజ్ పోతుంది ప్రజల్లోకి. అప్పర్ హ్యాండ్ పచ్చ కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ అయిందని తెలిస్తే పార్టీలో కార్యకర్తలకి వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది అని మల్లికార్జున ఖర్గే దగ్గరికి మరొకసారి రాయబారానికి పోయినట్టు కనిపిస్తుంది. కనిపిస్తారా లేదా, మల్లికార్జున ఖర్గే ఏం చెప్తారు, మల్లికార్జున ఖర్గే వీళ్ళు ఏం చెప్తారు, ఒరిజినల్ కాంగ్రెస్ కు మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే ఏంటి అనేది. నెక్స్ట్ చిన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలో మొదటి కాంగ్రెస్ లో చెప్పుకుంటున్నాడు. చిన్నారెడ్డి మొదటి వ్యక్తి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 40 మంది సంతకాలు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా అన్నాడుగా, ఎలాంటి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండొచ్చు, మేము ఒరిజినల్ తెలంగాణ వాళ్ళం, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళం, ఎంపీగా కొట్లాడినాం తెలంగాణ అంటే అది ముఖ్యమంత్రిని ఉద్దేశించే అన్నటువంటిది. ఈ సమస్యలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మమ్మల్ని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు అనేది ఆ పార్టీ హైకమాండ్ కి చేరవేసే అవకాశం కూడా ఉంటది. ఆ నేపథ్యంలో ఈమె మీద యాక్షన్ తీసుకుంటారా లేదా మంత్రివర్గ విస్తరణ పేరుతోటి ఆ విస్తరణలో అవకాశం ఇవ్వకుండా ఉంటారా, ఏదేమైనా ఈ రకమైనటువంటి పరిస్థితి హైకమాండ్ కోర్టులో ఉంది. డిలే చేసి ఇప్పటికి డిలే అయిందంటేనే అక్కడ లండన్ నుంచి వచ్చేలోపు యాక్షన్ కావాలనుకున్న ముఖ్యమంత్రికి అదొక రకమైనటువంటి ఆశాభంగమే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా డిలే అవుతా ఉంది. డిలే అవుతా ఉంటే పరిస్థితులు మారే అవకాశం కూడా ఉండే అవకాశం. అంటే సంగారెడ్డి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే జగ్గారెడ్డి టికెట్ విషయంలో హైకమాండ్ తుది నిర్ణయం హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది పార్టీ టికెట్ విషయంలో చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు రేవూర్ ప్రకాష్ కి ఎట్లా టికెట్ అనౌన్స్ చేస్తారనేది సుస్మిత వ్యాఖ్యలు ఇక్కడ. అదే అందుకే కదా అక్కడ కూడా ఏంది, రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ అనలేదు. జగ్గారెడ్డి దగ్గర రాహుల్ గాంధీ పేరు తీసుకున్నాడు, మల్లికార్జున ఖర్గే పేరు కూడా తీసుకోలే, రాహుల్ గాంధీ పేరు తీసుకున్నాడు. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తున్నాడు. అదే పరకాలకు వచ్చేసరికి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిండు కాబట్టి ఆయనకు టికెట్ అనౌన్స్ చేసిండు.
ఎట్లయినా చేస్తారు. అక్కడ కూడా రాహుల్ గాంధీని కూడా ఇజ్జత్ తీసినట్టే, రాహుల్ గాంధీ ఇజ్జత్ కూడా పోయినట్టే. ఒక రాహుల్ గాంధీ పేరు చెప్పాయి ఈయన అంటే లెక్క చేయట్లేదు. రాహుల్ గాంధీని కూడా పావులాగా వాడుకొని ఉపయోగించుకుని ఇవన్నీ ఒరిజినల్ కాంగ్రెస్ హైకమాండ్ కి చెప్తున్నారు. ఇప్పుడు ఈ రకమైన చెప్తున్నటువంటిది ఉన్నది కాంగ్రెస్. అందుకని వాళ్ళు డిలే చేస్తున్నారా, ఎందుకు డిలే అవుతుంది అనేది యాక్షన్ ఇంత పెద్ద మాట అన్న తర్వాత కూడా నెక్స్ట్ ప్లాన్ బి అంటున్నటువంటిది ఉంది కదా. ప్లాన్ బిలో ఏముంది అన్నది కొండా సురేఖకు సంబంధించిన కూతురు అన్నటువంటిది. ప్లాన్ బిలో అవినీతి మొత్తం బయట పెడతా అంటే ఈమె గత కోటి రెండు ఈ మధ్యలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కొండా సురేఖకు సుస్మిత దాదాపు 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఇంటెలిజెన్స్ పెట్టి మొత్తం వీడియో ఆడియో అన్ని రికార్డులు ఇలా అన్నదమ్ములు చేసినది మొత్తం రికార్డ్ చేసి పెట్టింది అనేది ఒక చర్చ జరుగుతున్నది. అదంతా హైకమాండ్ నిన్న బట్టి విక్రమార్కకి ఇస్తే బట్టి విక్రమార్క తీసుకుపోయింది మల్లికార్జున ఖర్గేకి. ఇదంతా ఒక చర్చ. నెక్స్ట్ ప్లాన్ బి నిన్న కొండా మురళి అన్నదంటే యాక్షన్ తీసుకుంటే ఇట్లాంటి ఏమన్నా వీడియోలు ఆడియోలు అన్ని బయట పెట్టి ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తుందని హైకమాండ్ ముందు ఆల్రెడీ పెట్టిరా, డిలే అవుతుందా, ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ నాయకులే కాదు, ప్రజెంట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి 10 మంది కూడా దాంట్లో ఇమ్మడలేకపోతున్నారు అనేది మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గురించి చూసాం, అనవసరంగా వచ్చామని బాధపడుతున్నారు. అదే దానం నాగేందర్ ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా చూసాం. ఆల్రెడీ కూడా మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో యాక్టివ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పచ్చ కాంగ్రెస్ పై చేయి అవుతుంటే వలసపోయిన వాళ్ళని కానీ ఒరిజినల్ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పచ్చ కాంగ్రెస్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని కూడా ఎట్లా పైచేయి అయింది చూడండి. ముఖ్యంగా వీళ్ళు కూడా కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలోనే ముందు రాసింది. నువ్వు కనుక ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ముఖ్యమంత్రిగా ఉండి కూడా వేస్ట్ అనే దాంతో ఒక నరేషన్ నడిపారు లండన్ నుంచి వచ్చేసరికి. ముఖ్యంగా అట్లా ఆ నరేషన్ లో ప్రకారమే ఈ యాక్షన్ నడుస్తున్నది. అందుకే నిన్న వీళ్ళ సమావేశం ఏంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే. నిన్న రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడింది కూడా అదే. ముఖ్యంగా డిస్కషన్ అదే జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి అంత కోపంగా హెచ్చరికలు చేసుకుంటూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడి ఇండైరెక్ట్ గా సీఎం అన్నట్టే, సీఎం డైరెక్ట్ సీఎం పేరు చెప్పకుండా ఇంకో పేరు చెప్పి మాటలు అన్నటువంటిది. కానీ ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీది ఇది. ఆ ఆధిపత్యాన్ని, పచ్చ కాంగ్రెస్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఈ అచ్చ కాంగ్రెస్ ఆధిపత్యం జీర్ణించుకోలేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని రకాలుగా ఒక ఆధిపత్యము రాజకీయంగా, ఆర్థికంగా, పదవులలో విలువ ఇవ్వడంలో ఇవన్నీ కూడా ఈ రకంగా నడిచి కాంగ్రెస్ ఇంత గందరగోళానికి దారితీసింది. ఇక యాక్షన్ ఎట్లుంటుందో చూసిన తర్వాత నెక్స్ట్ బయటపడుతుంది. రైట్, బీఆర్ఎస్ నుంచి ఎల్చాల దత్తాత్రేయ గారు కూడా జాయిన్ అయ్యారు. దత్తాత్రేయ గారు, నేను